రైట్ ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఉగ్రదాడిపై బ్రీఫింగ్ రివ్యూ నిర్వహించారు. అయితే ఎన్ఎస్ఏ, ఈఏఎం, ఎఫ్ఎస్లతో ప్రధాని మీట్ అయ్యారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. ఇక పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకంలో 26 మంది మృతి చెందారు. పహల్గాంలో తెలుగువారు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. కర్ణాటకకి చెందిన మంజునాథ్, హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉన్నారు. అయితే యూపీ నుంచి శుభన్ ద్వివేది, గుజరాత్ కి చెందిన హిమ్మత్ బాయ్, మనీష్ రంజన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అయితే కశ్మీర్ కి చెందిన సయ్యద్ హుస్సేన్ పా, మహారాష్ట్రకి చెందిన అతుల్ శ్రీకాంత్, సంజయ్ లఖన్, దిలీప్ భైర్దామ్ ఉన్నారు. నేపాల్ కి చెందిన సందీప్ నౌపాల్, బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఇక కశ్మీర్ లో జరిగిన తీవ్రవాద దాడిపై స్థానికంగా నిరసన చేపట్టారు. కశ్మీర్ బంద్ కొనసాగుతోంది. ఇటు రాత్రి కేండిల్ ర్యాలీ నిర్వహించిన స్థానికులు ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, నిన్న జరిగిన దాడి ఘటనలో అంటే విశాఖకు చెందిన చంద్రమౌళి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇదంతా కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. పహల్గామ్ మృతుల్లోనైతే విశాఖ వాసులు ఉన్నారనే అనుమానాన్ని కూడా కొంతమంది అయితే లేవనెత్తడం జరుగుతుంది. ప్రస్తుతం పాండురంగాపురం పరిధిలో ఉన్న చంద్రమౌళి ఎస్బీఐ బ్యాంక్ లో గతంలో పనిచేసి వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు మరొక 2 కుటుంబాలు, దాదాపు 6 అక్కడికి వెళ్లడం అయితే జరిగింది. పర్యటన నిమిత్తం ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ పర్యటన వెళ్లిన వాళ్లకు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో వాళ్ళందరూ ప్రస్తుతం ఫోన్ టచ్ లోకి రావట్లేదు. చంద్రమౌళి చంద్రమౌళిని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా, ఘటన జరిగిన తర్వాత కాంటాక్ట్ చేసినా కూడా ఇంతవరకు చంద్రమౌళి ఫోన్ ఇన్ లోకి రాకపోవడంతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం వాళ్ళ బంధువులు అలానే వాళ్ళ సన్నిహితులు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాండురంగాపురం పరిధిలో ఉన్న వాసులందరూ కూడా విచారణతో వ్యక్తం చేస్తున్నారు. అసలు దేశంలో ఇటువంటి ఘటనలు జరగడం పైన ప్రస్తుతం ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడైతే సౌదీ పర్యటన ఉన్నారో అక్కడ నుండి రద్దు చేసుకుని ఢిల్లీ నుండి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఢిల్లీకి రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ అన్ని కోణాలు చూసుకున్నా అసలు ఉగ్రదాడులు జరగడం పైన దాదాపు దేశమంతా కూడా ఖండిస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం చంద్రమౌళి విశాఖ పరిధిలో మాట్లాడుకుంటే చంద్రమౌళి అయితే ప్రస్తుతం చనిపోయారు లేదని కూడా అధికారికంగా ఇంకా ధృవీకరించిన పరిస్థితి లేదు. ప్రస్తుతం సిపికి గానీ కలెక్టర్కి గానీ ఇక్కడ నుండి చాలా మంది అడుగుతున్నా కూడా ఇంకా వాళ్ళకి ఎటువంటి అధికారికంగా సమాచారం రాలేదు. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నానికి వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ అధికార వర్గాలకు తెలియజేసిన సంజన. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.